ఏపీ రాజధాని ప్రాంతం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం అంచనా వ్యయం అంతకంతకు పెరిగిపోతోంది. 170 కోట్లతో మొదలైన అంచనా వ్యయం తరువాత 201 కోట్లకు పెరిగింది. తాజాగా అదనపు పనుల పేరిట మరో 28.44 కోట్ల పనులకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. దీంతో అంచనా వ్యయం 229.50 కోట్లకు పెరిగిపోయింది. అయితే ఇంతటితో అయిపోయేలా లేదు. నిర్మాణం పూర్తయ్యేలోపు మరో 40 కోట్ల వరకు వెచ్చించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతోంది. తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంత భారీ ఖర్చు ఏమిటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం లెక్క చేయట్లేదు. అదేమంటే ఈ భవనాల్ని ఆ తర్వాత వాణిజ్య అవసరాలకు వినియోగిస్తామని, తాత్కాలికం కాదని చెబుతోంది. అలాగైనా ఒక వాణిజ్య సముదాయానికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో G+7 పునాదితో G+1 భవనాలు 6ంటిని ప్రభుత్వం నిర్మిస్తోంది. 4 భవనాల్ని L&T, 2ంటిని షాపూర్జీ పల్లోంజీ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ భవనాల నిర్మాణానికి మొత్తం 170 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ తొలుత టెండర్లలో అంచనా వేసింది. చదరపు అడుగుకు 3,000 చొప్పున ఇస్తామంటూ టెండర్లు ఆహ్వానించిన L&T, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు 4,500 వరకు కోట్ చేసి బిడ్లు వేశాయి. దీనిపై హైడ్రామా సృష్టించి చివరకు చదరపు అడుగుకు 3,350 ఇచ్చేందుకు ఆ కంపెనీలను ప్రభుత్వం ఒప్పించింది. అదనపు విద్యుత్ సదుపాయాల కల్పనకు 9,08,12,342, అదనపు నీటి సరఫరాకు 2,11,99,496, అదనపు సివిల్ పనులకు 17,24,48,797 చొప్పున అంచనాతో టెండర్లు ఆహ్వానించింది. దీంతో అంచనా వ్యయం 201 కోట్ల రూపాయల నుంచి 229.5 కోట్లకు పెరిగింది. ఈ అంచనాలు మరో 40 కోట్ల రూపాయల వరకు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. 6 భవనాలు నిర్మిస్తున్న కంపెనీలు 201 కోట్లకు కేవలం సివిల్ వర్క్స్ ను మాత్రమే చేపట్టనున్నాయి. అంటే స్కెలిటన్ భవనాలు మాత్రమే సిఆర్డీఏకు అప్పగిస్తాయి. వాటిని ఇంటీరియర్ డెకరేషన్, ఎలివేషన్ల ఖర్చు విడిగా ఉంటుందని సిఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఇది సుమారు 20 కోట్లకు పైగానే ఉండొచ్చని అంచనా. ఇవి కాక సచివాలయ భవన సముదాయంలో ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ, రోడ్లు, డ్రైనేజ్ పనుల కోసం మరో 20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం వ్యయం 269.50 కోట్లకు చేరుతుంది అనేది ప్రస్తుత అంచనా. ఈ సొమ్ముతో శాశ్వత సచివాలయమే నిర్మించవచ్చనే వాదన వినిపిస్తోంది.